సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ ఇడుపు కాగితాలు. రచన బండారు విజయ. ఆఫీస్ గదిలోకొచ్చిన సుధకు యశోద నేల మీద పిల్లలతో కూర్చొని కనిపించింది. అదేంటి యశోద, కింద కూర్చున్నావ్? లేచి కుర్చీలో కూర్చో అంది. యశోద మట్టి కొట్టుకున్న పిల్లలు చూపిస్తూ, గీ పోరగాండ్లకి కుర్చీలెందుకమ్మా, వీళ్ళు వాటిల్లో కూర్చుంటే అవి ఖరాబైతాయి. గా విషయం అటుంచండి, నేను గప్పుడు చెప్పిన విషయం ఏం ఆలోచించుండ్రు? ఏ విషయం అంటూ యశోద వైపు తలెత్తి చూస్తూ, అదేంటి, నెత్తిన ఆ గాయం ఏంటి? మళ్ళీ కొట్టాడా? ఎందుకు కొట్టాడసలు? ఏం జరిగింది? సుధ గొంతులో ఆదుర్ద. యశోద వంట మనిషిగా సుధా వాళ్ళ ఆఫీసులోనే గత 5 ఏళ్లుగా పనిచేస్తోంది. చురుకైన మనిషి, పొట్టిగా, దృఢంగా, చామన ఛాయ కలిగి, చూడటానికి కనుముక్కు తీర్చినట్లుగా ఉంటుంది. చూపరులకు ఆకర్షణీయంగా ఆమె ముఖవర్చస్సు అందంగా కనిపిస్తుంది. అంతేకాదు, యశోద వంట కూడా బాగా చేస్తుంది. ఆఫీస్ స్టాఫ్ కి లంచ్ ప్రిపేర్ చేయడంలోనే కాదు, ఏ మీటింగ్ జరిగినా చాయ్ పెట్టి అందరికీ అందిస్తూ ఉంటుంది. ఆమె ఒక్కరోజు రాకపోయినా అందరూ చాలా ఇబ్బందులు పడతారు. తన పనేదో తాను చేసుకుంటూ పోతుందే గాని పెద్దగా ఎవరితోనూ మాట్లాడినట్టు కనపడదు. ఎవరి జోలి ఆమెకు పట్టదు. ఆ మధ్య సుధ దగ్గరికొచ్చి, ఆఫీస్కి మీ దోస్తు లాయరమ్మ వస్తుంది కదమ్మా, ఒక తూరి ఆమె నా కేసు చూస్తుందేమో, కొంచెం అడుగుతారా అంది. సుధ ఆశ్చర్యపోతూ, నీదేం కేసు? ఇడుపు కాగితాలు నెమ్మదిగా అంది. ఎవరికి? ఆశ్చర్యంతో అడిగింది సుధ. ఇంకెవరికో అయితే నేనెందుకు అడుగుతా, నాకు నా మగడికి అంది. అదేంటి, 3 పిల్లలున్నారన్నావు? నీకొచ్చే తక్కువ జీతంతో వాళ్ళని ఎట్లా పోషిస్తావు? రోజు ఆడితో దెబ్బలు తింటా ఆడికి పెండ్లాంగా బతికే కన్నా ఈ పైసలు సాలకుంటే మరో దందా ఏదైనా చేసి పోరగాండ్లను సాదుతా అంది ధీమాగా. ఆమె మాటల్లో ఉన్న దృఢత్వం, పట్టుదల, అన్నిటిని మించిన ఆత్మవిశ్వాసంతో కూడిన ధైర్యం సుధను విస్మయంలోకి తోసేసింది. అదిగో అప్పుడే యశోద తన కథను ఇలా చెప్పింది. తొలిచూరి పిల్లకు లగ్గం కాకుండా నా ఎనకున్న చెల్లెలకు లగ్గం కాదని మా అవ్వ మొండికేస్తే, ఆమె కట్టం చూడలేక నాకన్నా 15 ఏండ్లు పెద్దగున్న మొరటోడినిచ్చి నాకు 12 ఏళ్లప్పుడే మనువు చేసింది మా యవ్వ. లగ్గమైన కాడి నుంచి వాడికి ఒకటే యావ, ఎప్పుడు తన పక్కలోనే ఉండాలని అంటాడు. పోనీ మంచిగుంటాడా అంటే అదీ లేదు. ఆడు పెట్టే నరకంకు గా పనంటే సచ్చెంత వణుకు, భయం. రోజు వాడు పెట్టే నానా చిత్రహింసలు భరించలేక ఎదురు తిరిగితే పగలు రాత్రులు అని కూడా చూడకుండా వాడికిష్టం వచ్చినట్టు కొట్టేటోడు, బీడీలతో చురుకులు పెట్టేటోడు, బూతులు తిట్టుకుంటూ కిందేసి నన్ను నల్లిని నలిపినట్టు నలిపేసేటోడు. సాలు తిరిగేదాకా ఓర్చుకొని చివరికి శాతగాక మా అవ్వకు వాడి గురించి ఒకరోజు చెప్పిన, ఇంకొన్నాళ్ళు ఓర్చుకో బిడ్డా, నువ్వాణ్ణి ఒగ్గేసొస్తే నీ సెల్లెలకు తమ్ముడికి లగ్గం ఎట్టవుతావు చెప్పు. గిట్లాంటోళ్లకు పిల్లలు పుడితే గాని ఆ యావ దగ్గదు. మగడు లేకపోతే లోకం నానా యాగి చేస్తుంది. నేను పడ్డ కట్టం నువ్వు కూడా పడితే నేనెట్లా తట్టుకుంటా బిడ్డా అని నా నోరు నొక్కింది. అప్పటికి నోరు మూసుకొని ఆడి దగ్గరే ఉండిపోయినా. 20 ఏళ్లు నిండకుండానే 3 పిల్లలకు తల్లినైనా. అయినా ఆడికి యావ తగ్గకపోగా బయటి రుచులు మరిగి లేనిపోని రోగాలు నాకంటిస్తున్నాడు. ఆడు చెప్పింది వినకుంటే ఆడు కొట్టే దెబ్బలకు ఎప్పుడో ఒకరోజు నా పిల్లల్ని దిక్కులేనోళ్ళగా చేసి చచ్చిపోతానన్న భయం పట్టుకుంది అని చెప్పి బోరున ఏడ్చేసింది. యశోద విషయం ఓ రోజు సుధ అమలకు చెప్పి చూసింది. అమల చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంది. సుధా, అన్నీ తెలిసి నువ్వు కూడా తొందరపడుతున్నావా? స్త్రీలు తాము పడుతున్న కష్టాలు డైవర్స్ తీసుకుంటేనే పోతాయని తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత ఒంటరి తల్లులుగా సమాజంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మంచి చెడు అప్పుడెవ్వరూ మాకు చెప్పలేదు, అనవసరంగా డైవర్స్ తీసుకున్నామంటూ బాధపడతారు. రెంటికి చెడ్డ రేవడిలా చివరికి కుమిలి కుమిలి ఏడుస్తారు. నా మాట విని యశోదను ఇంకొన్ని రోజులు ఆలోచించుకొని మళ్లీ ఎప్పుడైనా భరించలేక తప్పదనుకున్నప్పుడు మాత్రమే మనం ఏదైనా చేద్దాం. అది ఆమె సొంత నిర్ణయమై ఉండాలి. నువ్వేమీ కంగారు పడకు అంది.
అమల చెప్పింది సుధకు కూడా నిజమే అనిపించింది. జీవితంలో ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆయా వ్యక్తుల స్వయం నిర్ణయం కావాలి. వేరే వాళ్ల ప్రభావంతోనో మరెవరి ప్రోద్బలంతోనో తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల తర్వాత బాధపడ్డవాళ్లు సుధకి బాగా తెలుసు. అందుకే యశోదతో, లాయరమ్మకు ఇప్పుడు నీ కేసు తీసుకునే తీరిక లేదట, మళ్ళొకసారి గొడవలైనప్పుడు చూద్దాంలే అని చెప్పి సుధ అప్పటికి తప్పించుకుంది. సుధ ఆలోచనలు కత్తిరిస్తూ, అమ్మా ఏం మాట్లాడదేందమ్మా అంది యశోద. సుధ మౌనంగా యశోద మాటలు వింటూ కూర్చుంది. ఆడి దెబ్బల్ని భరించుడు ఇక నాతోని కాదమ్మా. సచ్చినోడు రాత్రి బగ్గ తాగొచ్చిండు. వాడొచ్చుడేగాక దారిన పోయే ఓ బొట్టిని దొరికొచ్చిండు. నా ముందే దాని గదిలో తీసుకపోతుంటే ఎవరి పెండ్లామైనా ఊరుకుంటదా? నాకు కోపం వచ్చి, గీమెవర్రా గిట్ల నా ఇంటికెందుకు దొరికొచ్చినావు బాడుకో అని తిట్టినా. ఇక చూసుకో, ఆడు సిగాలెత్తినట్టు మీద మీద కురుకొచ్చి నన్ను పిల్లల్ని కిందేసి పచ్చి బూతులు తిట్టుకుంటూ ఆ బొడ్డి ముందే ఎట్ల కొట్టిండో చూడుండి. ఆ గలాటలో నేను కూడా మూలనున్న కర్ర తీసుకుని వాణ్ణి బాగా దంచిన. దాంతో వాడు నా మీద కురికి ఇంట్లోంచి కత్తి పట్టుకొచ్చిండు. మా ఇద్దరి మధ్య జరిగిన తోపులాటలో నా చేతుల గాజులు పగిలి వాడి చేతికి గుచ్చుకొని రక్తం వచ్చింది. అంతే, ఇక చూడండి అంటూ భుజంపై కప్పుకున్న తన చీర తీసి వెనక్కి తిరిగింది. యశోద మెడ, పీపు అంతా నల్లగా కందిపోయి ఉంది. జాకెట్టు మొత్తం చిరిగిపోయి పీలికలై ఉంది. మెడ ముందు భాగంలో చర్మంపై రక్తపు చారికలు. దేనితో కొట్టాడో మెడంతా చీరుకుపోయి గొంతు వాచిపోయి ఉంది. ఏంటి దుర్మార్గుడు ఇంతలా కొట్టాడు? పోలీస్ స్టేషన్ పోయి వాడి మీద కేసు పెడదాం పదా సుధా ఆవేశంగా అంది. అమ్మా, పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టినోళ్ళు ఏం బావుకున్నారో చెప్పుండ్రి. గవన్నీ ఎందుకు? వాడు ఎన్నెన్ని గలీజ్ మాటలు అన్నాడో తెలుసునా? వాడు మొగోడంట, వాడు ఇట్టమొచ్చినట్టు ఉంటాడంట, అది వాడిల్లంట, వాడు చెప్పులు ఇడిచినట్టు ఆడోళ్ళను మలుస్తాడంట, నువ్వు కాపురానికే పనికిరానప్పుడు నేనెవరితోనైనా ఉంటా అంటూ మెడబట్టుకొని నన్ను పిల్లల్ని ఇంట్లో నుంచి గెంటేసిండు. గట్లాంటోడితోటి నాకు కేసులేందమ్మా. వాడితో ఇంకా కాపురం చేయనీకి నాకు సిగ్గుశరం లేదా? రొప్పుతూ ఆవేశంగా అని ఊపిరి పీల్చుకుంది యశోద. యశోద ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం ముందు తాను పాతాళంలో ఉన్నట్లు అనిపించి సుధ ఏమీ మాట్లాడకుండా చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. ఇన్ని రోజులు వాడు ఎన్నన్నా భరించినా వాడి కళ్ళిప్పుడు పిల్లల మీద పడ్డాయి. నన్ను కొడుతుంటే పిల్లలు అడ్డుపడ్డారని కనీసం వాడి మీద కనికరం కూడా లేకుండా వాడని చెప్పులతో కాళ్ళతో ఎట్లు తన్నిండో చూడండి. ఏడుస్తూనే పెద్ద కొడుకు నడిపిదాని బట్టలు పైకి లేపి చూపించింది. పిల్లల కాళ్ళు, చేతులు, తొడలు నల్లని కాటుకలా కందిపోయి తట్లు తేలి ఉన్నాయి. వాళ్ళను చూసిన సుధ కళ్ళు చెమర్చాయి. ఇక చూడలేనట్లుగా బాధగా కళ్ళు మూసుకుంది. యశోద కళ్ళల్లో నుంచి దూసుకొస్తున్న కన్నీళ్లను తుడుచుకోవాలన్న ధ్యాస మర్చిపోయి ఏడుస్తూనే, ఇక ఒక్క క్షణం కూడా వాడితో ఉండను. నా పిల్లలు నాకు బరువు కాదు. ఆడి నుండి ఇడుపు కాగితాలు ఎప్పుడిస్తారో చెప్పుండ్రి. ఆడి దెబ్బలకు సచ్చుడు కంటే పిల్లలకింత ఇషమిచ్చి నేనింత తాగి సచ్చుడు నయ్యం. గుక్క తిప్పుకోకుండా అంది యశోద. యశోద తెగింపు, ధైర్యం ముందు సుధ తను చాలా చిన్నబోయినట్లు అనిపించింది. ఇంత ఈజీగా జీవితంపై నిర్ణయాధికారాన్ని యశోద ఎంత బాగా తీసుకుంటోంది. 20 సంవత్సరాల కింద తను ఇదే సందర్భం వచ్చినప్పుడు తను యశోదలా నిర్ణయం తీసుకోగలిగిందా? పాత జ్ఞాపకాలు సుధను మరింతగా కలవరపెడుతున్నాయి. ఏందమ్మా, మళ్ళా ఏం మాట్లాడరేందమ్మా? పోయినసారి ఆడిష్టం వచ్చినట్టు కొడితే పిల్లలున్నారు, తొందర నిర్ణయాలు తీసుకోవద్దన్నావు. అప్పుడు మీ మాట నిజమే అని సర్దుకున్నా. ఇప్పుడు కూడా గా మాట అనకుండ్రి. గా బాడకవు గాడితో కలిసుండు ఇక కల్లా. వాడికి ఆడికి బొమ్మని మాత్రం చెప్పుకుండ్రి అంది ఉక్రోషంగా. అది కాదు యశోద, విడాకులంటే మాటలా? అవేమైనా మనం తిని ఎత్తిపడేసే ఇస్తరాకులా చెప్పు. నువ్వు అడిగిన వెంటనే మన ముందుకొచ్చి పడవు కదా. నువ్వు స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నది ఇప్పుడే కదా. 3 పిల్లల్ని ఒక్కదానివే మోయాలంటే నీ వల్ల అవుతుందంటావా? ఎందుకైనా మంచిది మళ్ళొకసారి ఆలోచించు. లాయరమ్మతో నేను మాట్లాడతాలే. ఇంత జరిగినా ఇంకేం ఆలోచించుకోవాలో యశోదకి అర్థం కాలే. అమ్మా, మీకు ఇంకొక విషయం చెప్పనా? మా నాయన మా అవ్వను ఒగ్గేసిపోయేనాటికి నేను 7 ఏళ్ల పిల్లను.
నా తమ్ముళ్ళు ముగ్గురుతో పాటు నా చెల్లెలు కూడా చాలా చిన్నపిల్ల. గా కాలంలోనే మా యవ్వ మస్తు కష్టం చేసి మమ్మల్ందరినీ పెంచి పెద్దగా చేసి పెళ్లిళ్ళు చేసింది. ఒక్క పైసా లేకుండా మా యవ్వ మమ్మల్ని పెంచగలేంది. భగవంతుడిచ్చిన నౌకరి ఉన్నదాన్ని నేను నా పోరగాళ్ళని పెంచలేనా? మా లెక్కే ఈళ్ళు బతుకుతారు అంది ముక్కు చీదుకుంటూ. ఎవరెన్ని చెప్పినా సరే నేను వాడితో సచ్చినా బతుక అని దృఢంగా చెప్పి అక్కడి నుంచి పిల్లని తీసుకొని వడివడిగా అడుగులేస్తూ వెళ్ళిపోయింది యశోద. తన జీవితానికి యశోద జీవితానికి ఉన్న తేడా ఎక్కడా? 22 క్రితం తను ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతగా ఆలోచించింది, మరెంత మానసిక వేదనకు లోనైంది. చాలా రోజుల తర్వాత ఆమె కళ్ళు చెమర్చాయి. చదువు, సంస్కారం, డబ్బు, హోదా ఉన్న తనకు అనుభవాలనే పాఠాలుగా మలుచుకున్న యశోదకు పోలిక ఎక్కడుందో అర్థం కాక తల వెంట్రుకల్లోకి 2 చేతులు చొప్పించి యశోద వెళ్లిన వైపే చూస్తూ సుధా ఆలోచనల్లో పడింది. స్కూల్ నుండి వచ్చిపోతున్నప్పుడు ప్రతిరోజు తనను 2 కళ్ళు వెంటాడుతున్న సంగతి సుధకి తెలియదు. ఆ రోజు స్కూల్ అయ్యాక ఎప్పటిలాగే తల ఉంచుకుని నడుచుకుంటూ వస్తున్న సుధ చెప్పు తెగిపోవడంతో రోడ్డు మీద ఆగిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని తన స్థితిని రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళందరూ గమనిస్తున్నారని సిగ్గుతో ఏం చేయాలో అర్థం కాక అక్కడే నిలబడిపోయింది. ఆ సమయంలో తన పక్కగా వచ్చి ఆగిన ఎన్ఫీల్డ్ బండిని కళ్ళెత్తి చూసింది. ఎదురుగా ఇంతింత పెద్ద కళ్ళున్న హ్యాండ్సమ్ యువకుడు. మీరిక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఆ చెప్పులక్కడే వదిలేసి నా వెనక్కి వచ్చి కూర్చోండి, మీ ఇంటి దగ్గర దింపుతా అన్నాడు. సుధ కళ్లకు అతనప్పుడు దేవుళ్లా కనపడ్డాడు. సుధ వైపే చూస్తూ, నా పేరు వివేక్ రోనాల్డ్. మీరు కదలకుండా ఆగిపోవడం చూసి మీ అవస్థను అర్థం చేసుకున్నాను, కనుకనే ఆగాను అన్నాడు చిలిపిగా. ఇప్పుడతని సాయం తనకు అత్యవసరం. మారు మాట్లాడకుండా థ్యాంక్స్ అండి అంటూ అతని వెనుక కూర్చుంది. ఆ తర్వాత వివేక్ తన జీవితంలోకి ఎలా చొచ్చుకుని వచ్చాడో సుధ గ్రహించే లోపలే తల్లిదండ్రులను అన్నదమ్ములను కాదనుకుని అతన్ని వివాహం చేసుకుంది. 2 సంవత్సరాలు తిరగకుండా సునీల పుట్టడం కూడా జరిగిపోయింది. ముద్దులు మూటగట్టే మాటలతో సునీలకు 7 ఏళ్లు వచ్చేటప్పటికి సుధకు హైదరాబాద్ నుండి జనగాం ప్రభుత్వ పాఠశాలకు ట్రాన్స్ఫర్ అయ్యింది. చిలకా గోరింకల్లా కలిసి బతుకుతున్న భార్యాభర్తల మధ్య ఉద్యోగం పెద్ద సంచలనం సృష్టించింది. రోజు అన్ని మైళ్లు ట్రైన్లో వెళ్లి రావటం చాలా కష్టమైపోయేది. 4 నెలలు తిరగకుండానే అత్తామామలను భర్తను ఒప్పించి జనగాంలో ఇల్లు తీసుకుంది. ప్రతి శనివారం ఇంటికి వచ్చి సోమవారం తిరిగిపోవడం అలవాటు చేసుకుంది. అత్తామామలు కూతురితో పాటు భర్త పనులన్నీ తన రాక కోసం ఎదురుచూస్తూ ఉండటం, ఇంటికి రావడంతోనే ఊపిరి సలపని పనులు చేస్తూ సుధకు క్షణం తీరిక లేకుండా అయిపోయింది. అటు స్కూలు, ఇటు ఇంటి పనులతో శారీరకంగా మానసికంగా అలసటకు గురవుతూ కూడా ఎప్పటిలా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉంది. తను ఇన్ని రోజులు ఇంట్లో సరిగ్గా ఉండలేకపోవడం వల్ల సునీల మరీ పెంకపిల్లగా మారిపోయింది. వివేక్తో పాటు అత్తామామల్లో కూడా అనేక మార్పులు ఆమెకు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఆమెకు తెలియకుండా తన ఇంట్లో తనపై ఏదో పెద్ద కుట్ర జరుగుతోందన్న అనుమానం ఆమెను ఒక్కచోట ఉండనీయకుండా కలవరపెడుతోంది. ఆ రోజు స్కూల్కి వెళ్లి వచ్చిన సునీల ఎప్పటిలా తల్లితో మాట్లాడకుండానే తన గదిలోకి వెళ్లి కూర్చుంది. సునీల ఆలనా పాలనా చూసే అత్తమామలు ఇప్పుడు ఆ పిల్ల స్కూల్ నుంచి వచ్చింది రానిది గమనించడమే మానేశారు. ఎప్పుడు చూసినా ఆ గదిలో పిల్ల, అత్తామామలు మరో గదిలో ఉంటూ ఎవరికీ ఏమీ పట్టనట్లుగా ఉండడం చూసి సుధా తట్టుకోలేకపోతుంది. వివేకైనా పెందలాడే ఇంటికి వస్తాడని అనుకుంటే పగలే కాదు, రాత్రులు కూడా అతడు ఇంటికి ఎప్పుడు వస్తున్నాడో అర్థం కాని స్థితి. మరో రోజు సుధా సునీలను బలవంతంగా కూర్చోబెట్టి చాలా రోజుల తర్వాత హోంవర్క్ చేయించింది. అత్తామామలను పిలిచి భోజనం పెట్టింది. కూతురి గదిలోకి వెళ్లి మెల్లగా మాటల్లోకి దించింది. ఎంతో సేపటికి గాని సునీల తల్లితో మాటలు కలపలేకపోయింది. మాట్లాడుతూనే అలా వాళ్ళిద్దరూ
ఎప్పుడు నిద్రపోయారో వాళ్ళకే తెలియదు. అర్ధరాత్రి మెలకువ రావడంతో బయటికొచ్చిన సుధకు వివేక్ రూంలో లైట్లు కనిపించి అటువైపుగా నడిచింది. వివేక్ ఫోన్ పట్టుకొని నిద్రపోతూ కనపడ్డాడు. భర్త చేతుల్లో ఫోనును నెమ్మదిగా తీసుకొని అక్కడున్న కుర్చీలో అసహనంగా కూర్చుంది. సభ్యత కాకపోయినా భర్త ఫోన్లో గ్యాలరీ వైపు ఆమె కళ్ళు మళ్ళాయి. ఫోన్ గ్యాలరీలో రొమాంటిక్ గా వివేక్ పక్కన నిలబడి ఉన్న స్త్రీని చూసి ముందు ఆశ్చర్యపోయింది. ఆ అమ్మాయి వివేక్ అక్క కూతురు సౌమ్య. ఆమె పెళ్లి తామిద్దరే దగ్గరుండి చేశారు. 4 సంవత్సరాలైనా పిల్లలు పుట్టడం లేదన్న నెపంతో సౌమ్యను భర్త, అత్తామామలు వేధించేవారు. ఆమె కాపురం నిలబడడానికి భార్యాభర్తలిద్దరు కలిసి అనేక ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. సౌమ్య మొండితనం, ఆమె తల్లిదండ్రుల అసహనం రెండూ కలిసి ఇక తప్పని పరిస్థితిలో తమ సమక్షంలోనే సౌమ్య భర్త నుండి విడిపోయింది. తల్లిదండ్రుల సపోర్టు, భర్త ఇచ్చిన భరణంతో సౌమ్య బంజారాహిల్స్ లో ఓ బొటిక్ పెట్టుకోవడానికి సుధా తన వంతు సహకారం కూడా అందించింది. తమకు పెళ్లైన కొత్తలో సౌమ్య ప్లేస్ ను సుధా ఆక్రమించిందని ఆడపడుచు, అత్తామామలు చేసిన గొడవలు అన్నీ ఇన్ని కావు. కొంతకాలం తరువాత తన మంచితనంతో అందరినీ గెలుచుకుంది. వాళ్ళ దెప్పిపొడుపులు మౌనంగా భరిస్తూనే అందరినీ ప్రేమగా చూసుకుంది. మా మామయ్య నాకు నాన్నకన్నా ఎక్కువత్తయ్యా అన్న సౌమ్య ఇలా తన భర్తతో అతి సమీపంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయింది. వాళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుందో అన్న ఆలోచనలు తలను బద్దలు కొడుతుండగా కళ్ళు మూసుకుంది. పొద్దున్నే వివేక్ నిద్ర లేపేదాకా కుర్చీలో అలాగే ఉండిపోయింది. సుధా తన ఉద్యోగానికి రాజీనామా చేసి 3 నెలలవుతుంది. తను ఇంట్లో ఉంటే పరిస్థితులు చక్కబడతాయనుకుంది. కాని రోజురోజుకి దిగజారుతున్న ఇంటి పరిస్థితులను ఎలా చక్కదిద్దుకోవాలో తెలియని అయోమయంలోకి ఆమె నెట్టివేయబడింది. మనశ్శాంతి కోల్పోయిన సుధా ఓ రోజు ఇంట్లో ఏం జరుగుతుందోనని వివేక్ని నిలదీయక తప్పలేదు. నువ్వు అనుకున్నట్లుగా ఏమీ జరగడం లేదు, నీవన్నీ అనుమానాలు అంటూ సుధా మాటలను కొట్టిపడేశాడు. సుధ మరేదో మాట్లాడే లోపల నీకేమైనా మెంటలెక్కిందా? కావాలంటే హాస్పిటల్కి పోయి చూపించుకోపో. అయినా నా జీవితం నా ఇష్టం వచ్చినట్లు బతుకుతా. నీకిష్టం లేకపోతే చూడటం మానేసి నోరు మూసుకొని పడి ఉండు అంటూ కసురుకోవడంతో సుధా హతాశురాలైపోయింది. ఊహించని వివేక్ ప్రవర్తన ఆమెను మరింత షాక్ లో ముంచింది. సౌమ్య విషయం తనకు తెలిసిపోయిందన్న సిగ్గు ఎగ్గు కూడా అతనిలో కనపడకపోవడం ఆమెను మరింత కృంగదీస్తోంది. ఇంత జరిగినా జంకు లేకుండా వివేక్ ఏకంగా సౌమ్యను తన గదిలోకి తెచ్చుకొని తలుపులేసుకోవడం మొదలుపెట్టాడు. భార్యాభర్తల్లా చట్టాపట్టాలేసుకొని తన ముందే ఇద్దరు తిరగటం మరీ కష్టంగా ఉంటోంది. కళ్ల ముందే తన కాపురం కూలిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత, ఎవరికి ఎలా చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి సుధ గుండెను చిత్రవద చేస్తోంది. తన వాళ్లందర్నీ వదులుకొని వివేక్ వెంట వచ్చింది. ఇన్నాళ్లు అత్తామామల్లోనే తన తల్లిదండ్రుల్ని చూసుకుంది. అవన్నీ మర్చిపోయి వాళ్ళిప్పుడు తన కాపురాన్ని కూల్చుతూ సౌమ్యకు వత్తాస పలకడం ఆమె భరించలేకపోతుంది. చివరికి తన కన్నబిడ్డ కూడా పిన్ని చాలా మంచిది, నువ్వు లేనప్పుడు నాకు జడలేసింది, నోట్లో అన్నం పెట్టింది, అది కొన్నది ఇది కొన్నది అంటూ సౌమ్యనే మెచ్చుకుంటోంది. సుధ అది చూస్తూ భరించలేకపోతుంది. కనపడని కుట్రేదో తన చుట్టూ నడుస్తోందన్న భయం ఆమెను వెంటాడుతోంది. తన ఇంట్లో తానే ఒంటరినన్న ఆందోళన మరింత ఎక్కువైంది. ప్రపంచంలో తనకెవ్వరూ లేరన్న న్యూనతాభావం సుధను మరింత భయపెడుతూ వెంటాడుతోంది. ఏదో వంకతో ఇంట్లో కొట్లాటలు ఎక్కువైపోయాయి. వాళ్లమీద వీళ్లమీద పెట్టి తనని ఆడిపోసుకుంటున్న అత్తామామలను ఇక భరించే ఓపిక ఆమెకు లేదనిపిస్తోంది. ఇన్నాళ్లు తానెందుకు వాళ్లను భరిస్తుందో ఆమెకే అర్థం కాని స్థితి. వివేక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి రక్త సంబంధికులు కూడా తనకు దూరమయ్యారు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని మనస్సు ఎంతగా చెబుతున్నా ఏ సపోర్టు లేకుండా ఎక్కడికి పోవాలి? తను బయటికి వెళ్లిపోతే తనతో తన బిడ్డ వస్తుందా అన్నది పెద్ద అనుమానమే. పిల్ల లేకపోతే తన జీవితం ఏమిటి?
పొమ్మనమని నోటితో చెప్పకుండా తనను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలన్న కుతంత్రం అందరూ కలిసి చేస్తున్నారు. ఆమెలో అనేక ఆలోచనలు, మరెన్నో ప్రశ్నలు, మరెన్నో భయాలు వెంటాడుతూ నిద్రకు దూరం చేస్తున్నాయి. ఏమైతే అయిందని ఇక భరించలేక ఆప్తమిత్రురాలు జయకు కాల్ చేసి ఇంట్లో జరుగుతున్న అవమానాలు, వివేక్ తనపై చేసిన మ్యాన్ హ్యాండ్లింగ్ చెప్పి గుండెలు పిండేసేలా ఏడ్చేసింది. సుధ మాటలు విన్న జయ ఆగమేఘాల మీద వచ్చింది. ఇక ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదు. పద, మా ఇంటికి పోదాం అంది. నన్ను ఇంతలా మోసం చేస్తాడని నాకు మాత్రం ఏం తెలుసు? ఉబ్బిపోయిన కళ్ళ నుండి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంది సుధా. నీకసలు బుద్ధి లేదు. నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని చెప్పినప్పుడే చెప్పాను. ఆర్థిక స్వేచ్ఛను చేతులారా పోగొట్టుకోవద్దని నెత్తి నోరు కొట్టుకున్నాను. నా మాట విన్నావా? ఇప్పుడు చూడు, పెళ్లికి ముందే వీడు నీకు తగినవాడు కాదని మన ఫ్రెండ్స్ అందరం చెప్పాం. మా మాట అప్పుడు వినలేదు. ప్రేమ దోమ అంటూ మీ వాళ్ళను కూడా కాదని ఈ దరిద్రుడి కోసం వచ్చేశావు. ఇప్పుడు చూడు ఏం జరుగుతుంది. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరువు. జయ ఆవేశంగా అంది. లేదు జయ, నాకు ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఇతను బాగానే ఉన్నాడు. నా ఉద్యోగం నా జీవితానికి అడ్డు కాకూడదని అనుకున్నాను. చాలే ఊరుకో, నీకు ఇంకా బుద్ధి రాలేదు. ఆ దరిద్రుణ్ణి ఇంకా మంచివాడు అని అనకు. నేను భరించలేను. అతనిలో ఇంత కుట్ర, కుతంత్రం, క్రూరత్వం ఉంటుందని ఊహించలేదసలు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నాకేం ఆపదలుంటాయని అనుకున్నాను. ఇంత దుర్మార్గంగా మారతాడని ఎలా అనుకుంటాను? ప్రేమించేదాకా నా వెంట తిరిగాడు. పెళ్లి చేసుకునేదాకా ఊపిరి ఆడనివ్వలేదు. పిల్లలు పిల్లలు అని నన్ను స్వతంత్రంగా ఆలోచించకుండా చేసిన పరిస్థితులలో సునీలను కన్నాను. ఇద్దరం ప్రభుత్వ ఉద్యోగులం. మాకేంటి, ఇంకేం లోటుంటుంది అనుకున్నాను. 10 సంవత్సరాల జీవితంలో నేనేం పోగొట్టుకున్నానో నాకిప్పుడు బాగా అర్థమైంది. అతన్ని నమ్మి ఇప్పటి వరకు నా జీతమంతా అతని చేతుల్లోనే పోశాను. నా దగ్గర ఇప్పుడు ఒక్క పైసా కూడా లేదు తెలుసా? అవన్నీ ఇప్పుడేం ఆలోచించకు. ఆత్మగౌరవం లేని చోట అస్సలు ఉండకూడదు. ఇక ఉద్యోగం అంటావా? ముందు నువ్వు ఈ రొంపి నుండి బయటపడు. అవన్నీ తర్వాత ఎలాగో వస్తాయి. స్నేహితురాలికి ధైర్యం చెప్పింది జయ. జయకు చెప్పినట్లుగా ఆ రోజు ఆడపడుచు వాళ్ళింటికెళ్ళింది. సౌమ్య ఎదురయ్యింది. సుధను చూస్తూ, ఏంటత్తా మా ఇంటికొచ్చేసావేంటి? మామయ్యను ఇక్కడ కూడా మనశ్శాంతిగా ఉండనీయవా? మామయ్య మా బెడ్రూమ్లో ఉన్నాడు. ఇక నుంచి ఆయన ఇక్కడే ఉంటాడు. నువ్వు తొందరగా విడాకులిస్తే మేం తొందరగా పెళ్లి చేసుకుంటాం అంది ధీమాగా. లోపల నుండి వస్తున్న ఆడపడుచు వసంత సుధను చూస్తూ, రా రా, నేనే నీ దగ్గరికి రావాలని అనుకున్నాను. నువ్వే వచ్చావు, రా అంటూ ఆహ్వానించింది. సుధ అవమాన భారంతో వసంత పేల్చబోయే బాంబును అంచనా వేస్తూ వెళ్లి హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుంది. వసంత లోపలికి వెళ్లి 2 చేతుల్లో 2 కప్పులు కాఫీ తీసుకొచ్చి, కాఫీ తాగు అంది. ఇప్పుడేమొద్దోదినా, నీతో ఓ మాట చెప్పిపోదామని వచ్చాను. నువ్వు కూడా వాళ్ళ సంబంధాన్ని సమర్థిస్తున్నావా? కొంచెం కోపంగానే అడిగింది. అదేంటి సుధా అలా అంటావు? అసలు నువ్వే వాళ్ళ మధ్యలో ప్రేమ దోమ అంటూ వచ్చావు. సౌమ్య పుట్టగానే మా తమ్ముడికి భార్య అని అనుకున్న సంగతి నీక్కూడా తెలుసు. ఇప్పటికైనా దాని కోరిక తీరుతుందని మేం సంతోషపడుతున్నాం. మేం వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నాం. నువ్వు ఒప్పుకుంటే బాగుంటుంది. నేనే వచ్చి నిన్ను అడగాలని అనుకున్నాను. నువ్వే వచ్చావు. మరి మరి నా జీవితం, నా బిడ్డ జీవితం ఏమైనా పర్వాలేదా? ఉక్రోషంగా అడిగింది సుధా. పిల్లకు నీకు మాత్రం ఎవరున్నారు? నువ్వు మా అమ్మా నాన్నలను చూసుకుంటూ నీ పిల్లని పెట్టుకుని అక్కడే ఉండు. వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. అప్పుడప్పుడు తమ్ముడు నీ దగ్గరకు కూడా వస్తూ పోతూ ఉంటాడు. నువ్వు విడాకులివ్వకుండా సరిపోతుంది. అప్పుడు ఇద్దరిని చూసుకుంటాడు నా తమ్ముడు అంది. సుధా చిరాగ్గా మొహం పెట్టి, మీరేం మాట్లాడుతున్నారా మీకైనా అర్థమవుతుందా? ఇద్దరినీ చూసుకోవడం ఏమిటి? తమ్ముడు గాడి తప్పి ప్రవర్తిస్తుంటే బుద్ధి చెప్పాల్సింది పోయి మీరే సమర్థిస్తారా? సిగ్గుగా అనిపించడం లేదా మీకు? మీ బిడ్డ సుఖం కోసం మరో స్త్రీ జీవితం నాశనం చేస్తారా? లోపల నుంచి విసురుగా వచ్చిన వివేక్ సుధా చేతులను పట్టుకొని, మా అక్కకు సిగ్గులేదంటావా? అయినా నిన్నెవరిక్కడికి రమ్మన్నారు? చేసిన గొడవ చాలు. రేపు ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం. ముందు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో అన్నాడు కోపంగా. ఛీ, మీ బతుకులు ఇంత నీచంగా ఉంటాయని నేను ఊహించలేదు. మన బిడ్డ కోసమైనా మారుతావని ఇన్నాళ్లు ఎదురు చూశా.
నువ్వు ఇక మారే రకం కాదన్నది అర్థమైంది. నువ్వు చేస్తున్న ఈ దరిద్రపు పనులు చూసి నా బిడ్డ జీవితం కూడా ఏమవుతుందోనన్న భయం నన్నిప్పుడు వెంటాడుతోంది. నిన్ను నమ్మినందుకు తగిన బుద్ధి చెప్పావు. నీలాంటి నమ్మక ద్రోహితో ఉండాల్సిన అవసరం నాకు కూడా లేదు. ఇప్పుడే పిఎస్కి వెళ్లి నీ అంతు చూస్తాను అంటూ అక్కడి నుంచి కదిలి వెళ్తున్న సుధను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అక్కా తమ్ముళ్ళిద్దరూ. మేడం, కాఫీ అని వినపడటంతో సుధా ఆలోచనల నుంచి ఒక్కసారిగా బయటికొచ్చింది. చేతిలో కాఫీ కప్పుతో నిలబడ్డ రుక్కమ్మను చూస్తూ, ఏం రుక్కమ్మా, నీ కూతురు ఎలా ఉంది ఇప్పుడు? పిల్లలు స్కూల్కి వెళుతున్నారా? నవ్వుతూ అడిగింది. అమ్మా, మీరు చెప్పిన అమ్మ దగ్గర నా బిడ్డ మంచిగా పని చేసుకుంటుంది. ఆయమ్మే దాని పిల్లలకు ఫీజులు కట్టి చదివిస్తుందమ్మా. భర్త చనిపోయాక పిల్లలకు విషమిచ్చి చచ్చిపోతారని అంటే నా తల్లి మనసు విలవిలలాడిపోయింది. మీరప్పుడు సాయం చేయబట్టి సరిపోయింది. నాకిప్పుడు దాని దిగులంతా పోయింది అంది తృప్తిగా. నాకు చేతనైన సాయం నేను చేశాను. అందులో గొప్పతనం ఏముంది? అది సరేలే కాని రుక్కమ్మ, యశోద వెళ్ళిపోయిందా? నీ బిడ్డది ఒక కథ, యశోదది మరో కథ. అవునమ్మా, నిజమే. ఏ ఆడదైనా అంతకన్నా ఏం చేస్తుందమ్మా? రోజు చిత్రహింసలు పెట్టే మగణ్ణి యవతి మాత్రం ఎంతకాలమని భరిస్తుంది చెప్పుండ్రి. అదేదో ఇడుపు కాగితాలని మీరిప్పియట్లేదని అంటోంది. గవేవో ఇప్పియండమ్మా, వాడి పీడ ఎరగడైపోతుంది. వకీలమ్మతో మాట్లాడతా రుక్కమ్మ. పాపం బొడ్డి, ఒళ్ళంతా హూనం హూనమైంది. పిల్లలు తెగ ఏడుస్తున్నారనుకుంటా. కాఫీ కప్పును టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయింది రుక్కమ్మ. మధ్యతరగతి ఆడవాళ్లు భర్తల నుండి విడాకులు తీసుకోవాలంటే 1,00,000 సమస్యలు. ఒక్కదానివి ఎలా ఉంటావు? పిల్ల కోసమైనా రెండో పెళ్లి ఒప్పుకుంటే ఏం పోతుంది? అలాంటప్పుడు పిల్లని ఎందుకు కన్నారు? అదసలు ఆడదేనా అంటూ ఎన్నెన్ని ప్రశ్నలు తనను మాత్రం వేధించలేదు. వివేక్ నుండి విడాకులు తీసుకోవడానికి తను ఎన్ని అగచాట్లు పడింది. పిల్లను అడ్డుపెట్టుకొని తనను వాళ్ళెంతగా ఏడిపించారు. చివరకు పిల్లను కూడా తన నుండి దూరం చేసి వాళ్ల శాడిజాన్ని చూపలేదు. పోలీసులు, కేసులు, కోర్టులు ఎన్ని తిరిగింది తను. చివరికి తన మిత్రులే వివేక్తో మధ్యవర్తిత్వం వహించి మ్యూచువల్ డైవర్స్ ఇప్పిస్తేనే కదా తన బతుక్కు మనశ్శాంతి వచ్చింది. యశోద జీవితానికి తన జీవితానికి చాలా పోలికలున్నాయి. యశోదకి జీవితం పట్ల అవగాహన ఉంది. అందుకే తన కోసం, పిల్లల భవిష్యత్తు కోసం తగిన సమయంలో ధైర్యంగా, భయం లేకుండా స్వయం నిర్ణయం తీసుకుంటోంది. అదే తను మాత్రం అంత త్వరగా ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయిందో తలుచుకుంటే సిగ్గనిపిస్తోంది. యశోద ఇప్పుడు తీసుకునే నిర్ణయంతో ఆమె బిడ్డలకు తల్లిగానన్నా మిగులుతోంది. ఒంటరి జీవితానికి భయపడి తాను చేసిన తప్పు యశోద చెయ్యాలనుకోవడం లేదు. చదువులేని మహిళకున్న ధైర్యం, తెగువ తనకు ఆ రోజు లేకపోవడం, మధ్యతరగతి స్త్రీగా తనలో ఉన్న పిరికితనం మాత్రమే కారణమేమో